ఏంటి సార్ పరిస్థితి? నిద్ర పడుతుందా మరి మీకు? మంచిగా పడుతుంది. ఇప్పుడే నిద్ర వస్తే నువ్వు లేపినావు. అంటే నిద్ర పట్టదు, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటున్నారు కదా. ఇంకోటి ఏంటంటే అత్తాపూర్లో చూసిన రెవెన్యూ డిపార్ట్మెంటే అది రివర్ బెడ్ అని కడీలు వేసింది 4 ఏళ్ళ కింద 3 ఏళ్ళ కింద. సిమెంట్ కడీలు ఇంత పెద్దవి. ఇప్పుడు అక్కడ అని చూపెడుతున్నారు. అంటే వాళ్ళు వేసిన ఇదే, వాళ్ళు ఏం సర్వే అంటే రివర్ బెడ్ మారిందా అది. సో చాలా తప్పులు ఉన్నాయి. కొంత పర్యావరణము ప్రకృతి టెక్నికల్గా మాట్లాడుతుంటారు కదా, వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు సీఎం గారు చెప్పిన దాంట్లో, ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో, గవర్నమెంట్ ఆలోచిస్తున్న దాంట్లో ఎక్కడ మీకు తప్పుగా అనిపిస్తున్నది? అంటే మీరు దానికి వ్యతిరేకంగానే ఇవాళ నిద్ర చేపడుతున్నారు కదా. సో ఆయన టెక్నికల్గా మూసీ నది క్లీన్ చేయాలంటే టెక్నికల్గా చెప్తాను. మూసీ నది ఇక్కడ మేము ఇప్పుడు గంధంగూడ ఊర్లు ఉన్నాము, ఇక్కడ క్లీన్గానే ఉన్నది. ఇంకొంచెం కిందికి పోయినా కూడా మురికి నీళ్ళు వస్తుంటాయి. మూసీ నది ఎందుకు ఖరాబ్ అయింది? నంబర్ 1 డ్రైనేజెస్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, అందువల్లనే కదా. అయితే డ్రైనేజెస్ అవన్నీ ఎట్లా వస్తున్నాయి, అది మీరు ఎస్టీపీలు కట్టాలి. ఇంకోటి మూసీ నదికి నాలాలు వస్తున్నాయి. ఇప్పుడు గంధం కూడా ఉన్నది, అవతల అదేంది టూరిజం డిపార్ట్మెంట్ది ఏముంది, దాని తారామతి బారాదారి ఉంది, దాని వెనుక నేక్నంపూర్ చెరువు ఉంది, దాని వెనుక మల్కం చెరువు ఉంది, దాని వెనుక దుర్గం చెరువు మన జూబ్లీ హిల్స్ ఉంది కదా. ఈ చెరువుల నుంచి ఒక చెరువు నుంచి వచ్చి మూసీలో కలుస్తారు నాల. ఫస్ట్ మూసీ క్లీన్ చేయకపోతే మూసీకి వచ్చి నాలాలు క్లీన్ చేయాలి. నాలాలు క్లీన్ చేయకపోదు నేక్నంపూర్ చెరువు, నేక్నంపూర్ చెరువు ముందు మల్కం చెరువు కట్ట ముందు దుర్గం చెరువు చేయాలి. దుర్గం చెరువుని క్లీన్ చేయకముందు మీరు ఫస్ట్ ఆ ఉన్న ఎస్టీపీలు అన్నాడు. దుర్గం చెరువు మీద 2 ఎస్టీపీలు ఉన్నాయి, 2 చక్కగా నడుస్తలేవు. అంటే చక్కనే నడుస్తున్నాయి, ఫుల్ కెపాసిటీకి నడుస్తలేవు. మీరు పోయి చూడండి. నేను ఇప్పుడు కాదు 10 ఏళ్ళ సంది మా అన్ని ఎస్టీపీలను తిరుగుతూ ఉంటా. ఎస్టీపీ పోయినాము నేను అంతా ఆ మిషన్లు చూడను, అవుట్పుట్ చూస్తా. ఏది కూడా 100% కెపాసిటీతో నడుస్తాయి. సో దానికంటే ముందు ఇంకేమైనా ఎస్టీపీలు అవసరం. ఇప్పుడు నేను దాదాపు అనుకుంటా 780 MLDల ఎస్టీపీలు నడుస్తున్నాయి. నేను అనుకున్న 11 వల్ల ఇవాళనే దిశా మీటింగ్ ఉండి అడిగిన ఉంటుంది HMWSSB 775 MLD నడుస్తున్నాయని వాళ్ళు చెప్పిండ్రు. నాకు తెలిసినంత యాక్చువల్లీ 1100 or 1200 ఉంటాయి, కానీ ఇంకా ఎక్కువ అవసరం. ఆ ఎక్కువ కొత్త ఎస్టీపీలు కడతామంటున్నారు రేవంత్ రెడ్డి గారు, కట్టండి. కానీ ఫస్ట్ ఏం చేయాలి, ఎస్టీపీలు నడపండి, ఉన్న ఎస్టీపీలు నడపండి. తర్వాత కొత్త ఎస్టీపీలను కట్టండి. తర్వాత దుర్గం చెరువుని క్లీన్ చేయండి. తర్వాత మల్కం చెరువుని, తర్వాత లాస్ట్ వచ్చి మూసీ క్లీన్. చెరువులను క్లీన్ చేసే చేత కాకుంటే గవర్నమెంట్కు మూసీని ఎట్లా క్లీన్ చేస్తారు? అన్ని చెరువులు ఇట్స్ ట్యాంక్ బండ్ను పాత ప్రభుత్వం అంతే. పాత ప్రభుత్వం చేసిన తప్పులని కొత్త ప్రభుత్వం చేసింది. ట్యాంక్ బండ్ ను క్లీన్ చేయకూడదు. ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అండి, మీరు కరెక్ట్ పాయింట్లు చెప్పిండ్రు. 2 నేను అంతకుముందు చెప్పిన 2 ఉదాహరణలు ఇస్తాను. మన ఇంట్లో బోర్వెల్ వేసుకొని ఆ బోర్వెల్తో టాకీతోటి నల్లా పెడతాం అనుకోండి. ఫస్ట్ నల్లా పెడతారా? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ బోర్వెల్ తోతారు, దానికి పంప్ పెడతారు, దానికి కరెంట్ ఇస్తారు, తర్వాత పైప్ తోటి ఆ టాకీ కడతారు, తర్వాత ఇక్కడ తెచ్చి ఇక్కడ లాస్ట్కి నల్లా. అయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లాస్ట్ థింగ్ ఫస్ట్ చేస్తున్నట్టే దాంట్లో ఏమో ఉన్నది. మీరు ఫస్ట్ ఎస్టీపీలను అంటే ఇప్పుడు పాయింట్ ఒకటే, అవన్నీ చేసి ఇది చేయొచ్చా అన్నది పాయింట్. ఇప్పుడు అవన్నీ చేసి ఇండ్లన్నింటినీ తీసేయడానికి చేయొచ్చా? ఒకటేమో మూసినది టెక్నికల్గా అడుగుతుండ్రు, ఇంకోటి ఇండ్లను క్లీన్ చేయాలి. ఏంది అది మూసినది సాఫ్ట్ చేస్తానికి ఇండ్లను క్లీన్ చేయని అవసరం లేదు. ఇండ్లను పార్క్లు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు, కమర్షియల్, సోషల్ పార్క్ కూడా చేస్తుండొచ్చు. సో వీటి కొరకు ఇళ్ళకి ఇది. సో మూసీ నదిని క్లీన్ చేసేందుకు ఇళ్ళని తీసే అవసరం లేనే లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు బ్యూటిఫికేషన్ కూడా అందులో భాగం కదా వాళ్ళు చెప్తున్న దాంట్లో. మీరు అంటున్నది బ్యూటిఫికేషన్ ఆల్సో వాళ్ళ ప్రాజెక్ట్. అవును, అయితే ప్యూరిఫికేషన్ కొరకు ఒక్క ఇల్లు అవసరం లేదు. నువ్వు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యూరిఫికేషన్. నది, మంచి నది కంటే ఏం ఎక్కువ బ్యూటిఫుల్ ఉంటాయి చెప్పండి. మీరు కూడా విదేశాలు తిరుగుతూ ఉంటారు కదా, మీరు థేమ్స్ చూడలేదా? లేకపోతే మీరు ఆ సియోల్ నదిని ఎప్పుడైనా చూసి వచ్చి ఉంటారు కదా? 30 ఏళ్ళ కింద పోయిన సియోల్కి నడమ పోలేదు నేను. ఓకే, సో ఇవన్నీ థేమ్స్కి అయితే నేను మొన్న అంటే 6 నెలలు అట్లా చేస్తామంటున్నారు. మరి అట్లా చేయడానికి ఎందుకు? మరి ఇక్కడ కూడా ఉన్నా కదా, గుజరాత్లో కూడా ఉంది సబర్మతి.
ఎంతమందిని డిస్ప్లేస్ చేసిండ్రు సాబర్మతి? డిస్ప్లేస్ చేసినందుకు రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద చేసిండ్రా? ఆ చట్టం ఎవరు తెచ్చిండ్రు? 2013లో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది. దాన్ని ఇంకా మంచిగా బీజేపీ ప్రభుత్వం తర్వాత చేసింది. కనీసం మీ ప్రభుత్వం చట్టం ప్రకారంగానే చేయండి. ఇంకోటి, ఒకవేళ ప్రజలకు అతి అవసరం ఉన్నది అనుకోండి, ఓ ట్రాన్స్మిషన్ టవర్ పెట్టాలి, లేకుంటే ఇక్కడనో అక్కడనో ఎక్కడనో పెట్టాలి కదా. దాని కొరకు భూస్వీకరణ చేసుకోవచ్చు. నేను అంగీకరించకున్నా కూడా చేయవచ్చు. లేకుంటే ఓ ఇంపార్టెంట్ రోడ్ అనుకోండి, బ్రిడ్జ్ అనుకోండి, ప్రజలకు అతి అవసరం ఉన్నది. కానీ మీరు ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేయదలుచుకున్నారు, అదేంది రెవెన్యూ టు ద గవర్నమెంట్. మీరు ఓ బ్యూటిఫికేషన్ చేయదలుచుకున్నారు. ఇటువంటి ప్రాజెక్టు ఫోర్సబుల్లీ తీసుకురాదు. కనీసం 70% అక్కడ లోకల్ ప్రజలు ఒప్పుకోవాలి. లోకల్ ప్రజలు ఇప్పుడు విఘ్నేశ్వర కాలనీలు ఉన్నాము, ఇక్కడ 70% ప్రజలు ఒప్పుకుంటారా? సరే, ఒకవేళ ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా 3 ఇంతలు. ఇక్కడ ఒక ఇల్లు, ఇప్పుడు నేను ఉన్న ఇల్లు. ఇంకోటి ఏంటంటే, మీరు పాదయాత్ర చేసి మంచిదే, కానీ మీరు అవుటర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ మూసి పక్క నుంచి పాదయాత్ర చేయండి. మీరు అనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ అందరూ స్లమ్స్లలో ఉంటారు, రేకుల షెడ్లలో స్లమ్స్లలో ఉంటారు, అంతటా అట్లా ఉండరు. అటు దిక్కు పోతే 10 కోట్ల బిల్డింగ్ ఉన్నాయి, ఇక్కడ 1-2 కోట్ల బిల్డింగ్ ఉన్నాయి, ఇంకొంచెం పోతే 70 లక్షల బిల్డింగ్ ఉన్నాయి. కోర్స్ సిటీ దగ్గర ఇక్కడక్కడ ఇల్లీగల్ రేకుల షెడ్లు. మీరు అనుకుంటున్నారు వీళ్ళను ఇక్కడి నుంచి పొమ్మంటే ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తే కాదు, అండ్ ఇదేదో అన్ని స్లమ్స్, దోమలు. ఇక్కడ దోమలు ఉన్నాయి, నేను ఓడమస్ తెచ్చుకుంటే అది మర్చిపోయినా అని అనుకుంటున్నా, కానీ ఒక దోమ కనబడతలేదు ఇక్కడ, దోమలు లేవు, ఏం లేదు. సో కొన్ని జాగాలల్లో మీరు అనుకున్నట్టు మూసినది మొత్తము మురికికుంట, మురికి చెరువు, మురికి నది, తర్వాత స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్ ఏం లేవు, అంతటి లేవు, కొన్ని జాగాలు ఉన్నాయి. ఆ టిన్ షెడ్లో ఉన్నటోళ్ళకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు సంతోషంగా పోతారు అనుకుంటారు. వాళ్ళు కూడా సంతోషంగా అక్కడి నుంచి పోదలుచుకోలేదు. అయితే ఈ చట్టాలను ఎట్లయినా మీరు పాటించాలి. పాటించకుంటే తప్పనిసరి మేము ప్రజలతో ఉంటాం. బ్యూటిఫికేషన్ చేసేది ఉంటే చేయండి. ఇది చాలా ప్రాజెక్ట్స్, ఈవెన్ ప్రాణహిత చేవేళ ఎక్కడుందో అక్కడున్నది ప్రాణహిత. అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలు పెడతారా, లేకుంటే చేవల నుంచి మొదలు పెడతారా? అప్పుడు